ప్రతి ఒక్క అమ్మాయి తన లైఫ్లో ఒకటే అంటే ఒకటేసారి చాలా వీక్గా ఉంటుంది. అది తన ప్రెగ్నెన్సీ టైంలో. సో అలాంటి ప్రెగ్నెన్సీ టైంలోనే జరిగిన ఒక రియల్ టైమ్ స్టోరీ ఎక్స్పీరియన్స్, ఒక పారానార్మల్ స్టోరీయే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ అయింది ఎవరో కాదు, మా మమ్మీయే. షీ వాజ్ షేర్ విత్ మీ దట్ స్టోరీ ఎప్పుడు జరిగిందంటే, వెన్ ఐ వాజ్ ఎగ్జాక్ట్లీ 4 years old. ఇంట్లో ముగ్గురు ఉంటుండే, స్మాల్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. నేను, మమ్మీ, డాడీ, అంతే, జస్ట్ క్యూట్ ఫ్యామిలీ. అండ్ అంత మంచిగా ఉంటుండే. సడన్గా ఒక గుడ్ న్యూస్ దట్ మై మామ్ వాజ్ ప్రెగ్నెంట్. నిష్టగా చాలా బాగా టేక్ కేర్ చేసింది. ఏ నెగిటివ్ థాట్స్ లేవు, ఏ హారర్ మూవీస్ చూడట్లేదు, చాలా కేర్ఫుల్గా, అంతా చాలా బాగుంది. అండ్ డే బై డే షీ వాజ్ గెటింగ్ రెడీ టు ద హర్ డెలివరీ డేట్. కాన్పు కోసం ప్రతి అమ్మాయి తన పుట్టింటికి అయితే వెళ్తుంది, అది ఆబ్వియస్లీ అనమాట. సో ప్రతి అమ్మాయికి అదొక లైక్ హ్యాపీ మూమెంట్ అనమాట, పుట్టింటికి వెళ్ళడం అనేది. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు మా మమ్మీ లైక్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అయితే ఇంట్లోనే ఉండిందనమాట. 8th month ఫినిష్ అయిపోయి 9th month రన్నింగ్ అనమాట. మా మమ్మీకి ఇలా ఈ ఇన్సిడెంట్సే కాదు, చాలా ఇన్సిడెంట్స్ ఇలా ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడే జరిగాయి. బట్ ఎస్పెషలీ దీస్ ఆర్ ద స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్ అనమాట. ఇది ఎప్పటికీ మర్చిపోలేని స్టోరీ, అదే ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్. మీరు కూడా కామెంట్ చేయండి, ఇలాంటివి మీరు నమ్ముతారో లేదో కామెంట్ చేయండి. చెప్తుంటే వినే వాళ్ళకి అర్థం కాదు, అది రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే అదేంటో అర్థమవుతుంది. మా మమ్మీ కూడా అంతకుముందు ఇలాంటివి ఏవి నమ్మకపోతుండే. మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా వీక్గా ఉంటారు కాబట్టి ఆ టైంలో దాని నెగిటివ్ ఎనర్జీస్ ఈజీగా అట్రాక్ట్ అవుతాయి నైట్ టైం. ఇంకా మా డాడీ రాలేదు, నైట్ డ్యూటీ అనమాట. మా మమ్మీ నేను పడుకొని ఉండే, మీ ముక్కలమే. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే బాగుంటుండే ఆ టైంలో. మా డాడీ రూపంలో వచ్చిందనమాట. సో మంచిగానే పడుకున్నాం, మా మమ్మీ లైట్ తీసుకుంది, ఇంకంతా మంచిగానే పడుకున్నాం. నైట్ 12 o'clock డోర్ ఎవరో కొడుతున్నట్టు టక్ 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 అనే సౌండ్, స్పీడ్గా, మళ్ళీ స్లోగా కూడా కాదు. అయితే మా మమ్మీ మా డాడీలే అని చెప్పేసి డోర్ ఓపెన్లోనే ఉంది, లోపలికి వచ్చేసే అని నిద్ర మత్తులో లైక్ టాబ్లెట్స్ వేసుకుంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో, ఆ మత్తులో ఉండేసరికి డాడీ ఇంకెవరు వస్తారులే ఈ మిడ్ నైట్లో డాడీయే అని చెప్పేసి మా మమ్మీ లోపలికి రా, డోర్ ఓపెన్లోనే ఉందని చెప్పేసి అన్నది. డోర్ ఓపెన్ సౌండ్ వచ్చింది. మా మమ్మీ ఇంక అట్లనే నన్ను పట్టుకొని పడుకుండే మన బెడ్ మీద. డోర్ ఓపెన్ సౌండ్ వచ్చింది, బాత్రూంలో వాటర్ సౌండ్, స్నానం చేస్తున్నట్టు బాత్రూమ్ డోర్ మీద లైక్ మనం బాగా చేసిన బట్టలు, అట్లానే లైక్ లిటరల్ ఒక మనిషి ఎలా అయితే మన ఇంట్లో తిరిగి సౌండ్ చేస్తారో అట్లా సౌండ్స్. మళ్ళీ మా మమ్మీ స్లీప్లో ఏదో కళ అంటున్నా అని మనం అనుకోవచ్చు, కానీ ఆ కళ కాదు, ఏం కాదు, లైక్ అది రియల్ ఇన్సిడెంట్ అని మా మమ్మీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. దాని తర్వాతకి మళ్ళీ 1 o'clockకి లేచిన తర్వాతకి ఏంటి ఇంతసేపు అవుతున్నా రావట్లేదు అని తీరా లేచి చూసేసరికి బట్ డోర్ మాత్రం ఓపెన్లోనే ఉంది, కానీ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే తడి లేదు. అసలు మా డాడీని వెతికితే మా డాడీయే ఇంట్లోకి రాలేదు ఇంకా. సో ఆ సిచ్యువేషన్లో షీ వాజ్ లిటరలీ షవరింగ్. అప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఒక క్లాక్ ఉండేది, అది ఎవ్రీ 1 hourకి ఒకసారి టిక్ 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 అంటది. సో ఇంకా మా మమ్మీ భయంతో నన్ను గట్టిగా లైక్ బెడ్షీట్ కప్పేసుకొని గట్టిగా పట్టుకొని పడుకుంది. అలా పక్క నుంచి షాడో అనమాట. భయం కదా, ఎందుకంటే చిన్నట్టు ఎవరో సౌండ్స్, వాటర్ సౌండ్, బాత్రూంలో స్నానం చేస్తున్నట్టు సౌండ్, డోర్ ఓపెన్ అయ్యేట్టు సౌండ్. ఆ భయంతో మా మమ్మీ నన్ను గట్టిగా పట్టుకొని ఇంకా బెడ్షీట్ బ్లాంకెట్ మొత్తం కప్పేసుకొని పడుకుంది అనమాట. అలా బెడ్షీట్ టైట్గా కప్పేసుకొని పడుకుంది. అండ్ అలా పడుకున్నప్పుడు పక్క నుంచి ఎవరో వెళ్తున్నట్టు షాడో. లిటరలీ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. అలా ఎవరో పోతున్నట్టు షాడోస్ అనమాట బెడ్షీట్ లోపల నుండి మా మమ్మీ కనిపిస్తుంది. అయితే అలా ఒక 1-2-3 minutes షాడో కనిపించింది. దెన్ దాని తర్వాతకి షాడో కనిపించలేదు. దాని తర్వాత బ్లాంకెట్ మొత్తం కప్పుకుంటాం కదా, లైక్ హెడ్ మీద ఎవరో పోక్ చేస్తున్నట్టు హ్యాండ్తో. లిటరలీ షాకింగ్ అనమాట. మా మమ్మీ ఫుల్ ప్యానిక్. అలా పోక్ చేస్తున్నట్టు ఎవరో పట్టుకున్నట్టు అలా ఉన్నట్టు ఒకేసారి మీద పడిందంట. ఏదో బ్లాక్ షాడో లాంటిది, ఏదో బరువు ఒకేసారి మీద పడింది. మాట్లాడడానికి మాట రావట్లేదు, కాలు చేతులు ఆడట్లేదు, పక్కన ఇంటి వాళ్ళని పిలవడానికి రావట్లేదు. సో ఆ సిచ్యువేషన్లో
కరెక్ట్గా మా ఇంట్లో ఉన్న క్లాక్ అంటదని ఆ టిక్ 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 అనే సౌండ్ చెవిలో పడి లైక్ రిలీజ్ అయిపోయింది అనమాట. అప్పుడు బాడీ అంతా రిలీజ్ అయిపోయింది అనమాట. అలా రిలీజ్ అయిపోయి ఇంకా ఫాస్ట్గా నన్ను ఎత్తుకొని ఇంకా బయటకు ఉరుకొచ్చేసి లైక్ పక్కన వాళ్ళ ఇంట్లో డోర్ కొట్టేసి ఇలా ఇలా అయిందని చెప్పేసి ఇంకా నన్ను తీసుకొని మా పక్కన ఇంటి వాళ్ళు మా డాడీ మార్నింగ్ వచ్చేంత వరకు మేము ఆ ఇంట్లోనే నైట్ టైం స్టే చేసామన్నమాట. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే మా మమ్మీ అలాంటి లైక్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయని మా మమ్మీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. ఎంతైతే దేవుడు ఉన్నాడు అని ఎంతైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయని బిలీవ్ చెయ్యాలి. రోజులు కూడా అలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇవే కాదు ఇంకా చాలా మా మమ్మీ లైఫ్లో, మా అమ్మమ్మ లైఫ్లో, ఇలా వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో, మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ లైఫ్లో, ఇలా చాలా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి అన్నమాట వాళ్ళకి. సో అవన్నీ మీకు కూడా తప్పకుండా నేను షేర్ చేసుకుంటా. అండ్ మన వీడియో ఇక్కడ వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేక్ షూర్ గాయ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గాయ్స్. సో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నేను మా మమ్మీ ఎట్లా అంటే లైక్ అస్సలు నమ్మకపోతుండే, దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే మేము అస్సలు నమ్మకపోతుండే. లైక్ ఎట్లా అంటే మా మమ్మీ అక్కడ చెట్టు మీద ఇలా ఏలాడుతూ ఏదో లైక్ కనిపించింది అనుకో, ఎవరైనా చూస్తే భయపడతారు వాము అని ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ మా మమ్మీ అలా కాదు, అది ఏంటా అని ఇలా చూస్తూ దాన్ని అలా చూస్తుంటే అవి ఇలా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. చెట్టుకి ఇలా హ్యాంగ్ అయ్యి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అది మా మమ్మీ నాకు చెప్పింది అనమాట. లైక్ నేను కూడా అంతే, ఎక్కడైనా లైక్ చీకట్లో ఏదైనా ఉందనుకో, ఎక్కడైనా లైక్ డార్క్గా ఉందనుకో, అది ఏంటా నాకు తెలుసుకునేదాకా నిద్ర పట్టదనమాట. అది ఏంటా అని అలానే చూస్తూ ఉంటాం. సో స్టోరీస్ విన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని నమ్మాల్సిందే గాయస్. సో మీరు ఇలాంటివి నమ్ముతారో లేదో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గాయస్. సో ఇలాంటి కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.